న్యాయాధిపతిగా ఉన్న యేసయ్య నామంలో మీకు వందనములు నేస్తం. లూకాసు వార్త 18వ అధ్యాయము 1 నుండి 8 వచనముల వరకు మనం గమనించినప్పుడు, యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో మానవునిగా ఉన్నప్పుడు ఆయన తన శిష్యులతో ఒక ఉపమానాన్ని చెప్పారు. ఆ ఉపమానాన్ని ఏ ఉద్దేశంతో చెప్పారంటే, వారు విసుక్కోకుండా ఎప్పుడూ ఆయనకు ప్రార్థన చేయాలన్న ఉద్దేశంతో ఆ ఉపమానాన్ని చెప్పారు. అదేమిటంటే, ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆ న్యాయాధిపతి ఎలాంటి వాడంటే, అతను దేవునికి భయపడడు, ఇంకా మనుషులను లెక్క చేయడు. అంతేకాకుండా అతను అన్యాయస్తుడు. అయితే ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉంది. అంటే ఆమె భర్త చనిపోయాడన్నమాట. ఆమె మాటి మాటికి అతని యొద్దకు వచ్చి, అయ్యా, నాకు నా ప్రతివాదికి న్యాయము తీర్చవా అని అడిగినప్పుడు ఆయన ఒప్పుకోలేదంట. అంటే ఏంటి నేస్తం, న్యాయం లేదు, ఏమీ లేదు, వెళ్ళిపోవమ్మా అని ఉంటాడేమో. ఎందుకంటే అతను మనుషులను లెక్క చేయడు కదా. అయినా సరే ఆమె ప్రతిరోజు అతని యొద్దకు వచ్చి, నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చవా అని అడిగినప్పుడు అతను ఒప్పుకోవట్లేదంట. ఆమె ప్రతిరోజు అతని యొద్దకు వచ్చి అడిగినా ఆమె అడిగినది చేయట్లేదు నేస్తం. ఇలా ఒకరోజు కాదు, 10 రోజులు కాదు, కొంతకాలం వరకు ఆయన ఆమె అడిగిన దానిని చేయట్లేదంట. కానీ ఆమైతే అతను ఒప్పుకోకపోయినా, అంటే అతను నేను న్యాయం తీర్చనమ్మా అని అన్నప్పటికీ కూడా ఆమె మాటి మాటికి వెళ్ళి న్యాయం తీర్చయ్యా అని అతన్ని గోజాడుతుందంట. అంతేకాదు నేస్తం, ఇంకా ఆమె ఏం చేస్తుందంటే, అయ్యా, ఇప్పుడన్నా న్యాయం తీర్చవా అని అతన్ని తొందర పెడుతుందంట. అయినప్పటికీ ఆ న్యాయాధిపతి ఆమెను పట్టించుకోవట్లేదు. ఆ తరువాత అతను తనలో ఇలా అనుకున్నాడు, నేను దేవునికి భయపడను, మనుషులను లెక్క చేయను. అయినా సరే ఈమె మాటి మాటికి వచ్చి అడిగి నన్ను తొందర పెడుతుంది. ఈమె మాటి మాటికి వచ్చి నన్ను అడగకుండా ఉండాలంటే ఈమెకు న్యాయం తీర్చాలి, ఈమెకు న్యాయం తీరుస్తాను అనుకున్నాడంట. నేస్తం, యేసుక్రీస్తు వారు ఈ ఉపమానం శిష్యులతో చెప్పి వారితో ఏమన్నారంటే, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట మీరు విన్నారు కదా అన్నారు. నేస్తం, ఈ విషయాలన్నీ యేసుక్రీస్తు వారు ఎందుకు చెప్తున్నారంటే, మనం విసుక్కోకుండా ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలని చెప్పారు. నేస్తం, ఆమె అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి యొద్దకు మాటి మాటికి వెళ్ళి, అయ్యా, నా ప్రతివాదికి నాకు న్యాయము తీర్చవా అని అతన్ని బ్రతిమలాడుతుందంట. అంతేకాకుండా ఆమె అతన్ని తొందర పెడుతుందంట. నేస్తం, ఆమె మాటి మాటికి వెళ్ళి బ్రతిమిలాడినా, తొందర పెట్టినా అతను ఫస్ట్ ఒప్పుకోలేదు. కొంతకాలం వరకు ఆమెకు న్యాయం చేయలేదు. ఆమె మాటి మాటికి అడిగి బ్రతిమిలాడి తొందర పెట్టడం వలన అతను అన్యాయస్తుడైనప్పటికీ ఆమెకు న్యాయం తీర్చాడు. మరి యేసుక్రీస్తు వారు ఎవరిని ఇస్తాం? ఆయన సత్యవంతుడైన న్యాయాధిపతి. మనం విసుక్కోకుండా ఆయనకు ప్రార్థన చేస్తే మనకు ఆయన న్యాయం తీర్చడాన్ని ఇస్తాం. తప్పకుండా ఆయన న్యాయం తీరుస్తారు. లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనంలో ఏమని ఉంటుందంటే, దేవుడు వారికి న్యాయం తీరుస్తాడు అని లేదు నేస్తం, ఆయన వారికి త్వరగా న్యాయం తీరుస్తాడు అని ఉంది. నేస్తం, ఆయన త్వరగా ఎందుకు న్యాయం తీరుస్తాను అన్నారంటే, లూకాసు వార్త 18వ అధ్యాయము 7వ వచనంలో ఏమని ఉంటుందంటే, మీరెవరంటే నేను ఏర్పరచుకుని వారు, మీరు దివారాత్రులు నాకు మొరపెడుతుంటే నేను మీకు న్యాయం తీర్చనా? నేను మీకు త్వరగా న్యాయం తీరుస్తాను అని యేసుక్రీస్తు వారు ఎవరితోనో కాదు నేస్తం, మనతోనే చెప్తున్నారు. మనమేమో మన సమస్యలను ఆయనకు చెప్పుకోకుండా ఎవరెవరి దగ్గరకో వెళ్ళి చెప్తున్నాం. నేస్తం, నీకు సమస్యలు ఉన్నాయా? ఆ సమస్యలు తీరిపోవడానికి ఎంతో మంది దగ్గరకు వెళ్ళి చెప్పినా మీ సమస్యలు తీరిపోలేదా? దిగులు పడకు నేస్తం, మనకు యేసయ్య ఉన్నారు. మనం ప్రార్థన చేయడానికి విసుగ్గా ఫీల్ అవుతూ చేస్తే ఆయనకు చాలా బాధ అనిపించిందేమో నేస్తం. అందుకే యేసయ్య మనల్ని విసుక్కోకుండా నిత్యము ప్రార్థించండి అన్నారు. అంటే ఏంటి నేస్తం, మనం ప్రార్థన చేయడానికి విసుగ్గా ఫీల్ అవ్వకుండా మాటి మాటికి ఆయనకు మన విన్నపములను ఆయన మీద విశ్వాసముంచి ఆయనకు తెలియచేస్తే ఆయన మన ప్రార్థనలు ఆలకించి ఆయన మనకు త్వరగా జవాబు ఇస్తాను అంటున్నారు. నేస్తం, మీరు నేను మనమందరం విసుక్కోకుండా మాటి మాటికి
ఆయనకు ప్రార్థన చేసి ఆయన మనకిచ్చే మేలులను, రక్షణను, ఆశీర్వాదమును, ఆరోగ్యమును, మరి ముఖ్యముగా పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మీ నేస్తం పి జ్యోతి మాత. వందనాలు నేస్తం.